Vasudha ma'am, you can start the session. Okay, sir, sure. Hello, everybody. బాగున్నారా మీరందరం? Yes. Karthik, sir? Yeah. I think now you don't have to share the screen, sir. Now you can stop. Later when I tell, that time only you can share the screen. Okay. Hello, everybody. బాగున్నారా మీరు? రోజు ఏ క్లాసు? 6th స్టాండర్డ్ కదా? ఏమేం చదివారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th స్టాండర్డ్ 5 క్లాసెస్ అయిపోయాయి కదా? ఏమేం చదివారు మీరు? కొంచెం రీక్యాప్ చేద్దామా ఏం చదివామని? ఎస్, ఓకే. దానికి ముందు ఫస్ట్ దుర్గా మ్యామ్ ఉన్నారు కదా, దుర్గా మ్యామ్ మీకు ఒక స్టోరీ చెప్తారు. ఏం చెప్తారు? స్టోరీ విందామా? ఎస్ దుర్గా మ్యామ్, ఇట్స్ ఓకే మ్యామ్, యూ కెన్ జస్ట్ స్పీక్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు షేర్, నో ప్రాబ్లం, మాట్లాడండి మ్యామ్. Okay, it's okay. Yes, sir, can you share the screen? Yeah, sure. Okay. Okay, very nice. వినిపిస్తుంది కదా వాయిస్? I hope I am audible. Yes, Karthik sir. Am I audible, Karthik sir? Yes, am I audible? Okay, I hope I am audible. Can someone put in the chat box whether I am audible? Okay, audible. Yes, let's start the session. So today, first we are going to learn about what is a habitat. అంటే మీ ఇల్లు ఉంది కదా, ఇల్లు, హౌస్. మీ ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు దగ్గర ఏమేమి ఉంటాయి? చెడ్డు ఉంటుంది, వేరేముంటుంది? డాగ్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. ఎస్, బర్డ్స్, క్రో ఉంటుంది. ఎన్ని థింగ్స్ ఉన్నాయి మీ పక్కనలో. సో మీ ఇల్లు, ఇట్ ఈస్ యువర్ హౌస్. ఇల్లుకి ఏమంటాము? హౌస్. సో మీరు ఎక్కడ ఉన్నారో, మీ సరౌండింగ్ లో ఏముందో దాన్ని హ్యాబిటాట్ అంటాము. ఏమంటాము? హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే సరౌండింగ్ ప్లేస్. హ్యాబిటాట్ అంటే మన సరౌండింగ్ లో ఉన్న ప్లేసెస్ అన్ని హ్యాబిటాట్ అంటాము. వెరీ గుడ్. ఇప్పుడు మీ హ్యాబిటాట్ ఏంటి? మీ ఇల్లు. ఎక్కడ ఉన్నారో అది మీ హ్యాబిటాట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. ఆల్రెడీ చదివాము కదా. ఎస్, వీఆర్ ఏబుల్ టు సీ సో మెనీ థింగ్స్. వీఆర్ ఏబుల్ టు సీ సో మెనీ టైప్స్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు. నెక్స్ట్ ఏమేమి ఉంది? ఫారెస్ట్. ఫారెస్ట్ ఉంది కదా, ఒక ఫారెస్ట్ ఉంది. దెన్ బీచ్. ఎప్పుడైనా బీచ్ కి వెళ్ళారా? విశాఖపట్నం, వైజాగ్ బీచ్ ఉంది కదా, బీచ్ ఇస్ అ టైప్ ఆఫ్ హ్యాబిటాట్. సో హ్యాబిటాట్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 2 టైప్స్. సో ఫస్ట్ ఇస్ టెరెస్ట్రియల్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ అక్వాటిక్. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్, అంటే నీళ్ళు ఉండదు అక్కడ, జస్ట్ ల్యాండ్. అక్వాటిక్ అంటే వాటర్. ఈ 2 టైప్స్ ఉన్నాయి. ఇవి అన్ని ఆల్రెడీ చదివాము కదా. ఏ స్టాండర్డ్ లో చదివాము? వి ఆల్రెడీ స్టడీడ్ ఇన్ 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 3rd, 4th, 5th అన్ని ఆల్రెడీ చూసాము. వెరీ గుడ్.
నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం టైప్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్. అంటే ల్యాండ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయని ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటి? ఫారెస్ట్. ఫారెస్ట్ లో ఏముంటుంది? సో మెనీ ట్రీస్, సో మెనీ యానిమల్స్. ఎవరైనా ఒక టైప్ ఆఫ్ యానిమల్ చెప్తారా? టైప్ ఆఫ్ యానిమల్ విచ్ ఇస్ ప్రెసెంట్. టైప్ ఆఫ్ యానిమల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫారెస్ట్. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఉంది కదా, ఇది ఏంటి? దీనికి పేరేంటి? ఈ ఫోటోలో ఉంది కదా, అదేంటి? ఇట్ ఇస్ అ బేర్. వెరీ గుడ్. సో ఫారెస్ట్ ఒక టెరెస్ట్రియల్ హ్యాబిటాట్, దానిలో బేర్ లాగా యానిమల్స్ ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ దీనికి ఏమంటారు? గ్రాస్ ల్యాండ్స్. గ్రాస్ ల్యాండ్స్ అంటే గ్రాస్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఏమేమి అనిమల్స్ ఉంటాయి? డియర్. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? డీర్ అని చెప్పొచ్చా? డీర్ కాదు, అది డియర్. ఎస్, డియర్ ఉంది. నెక్స్ట్ వేరేం ఉండొచ్చు అక్కడ? లయన్స్. అవునా కదా? లయన్స్ ఉంటుంది కదా. డియర్ ఏం తింటుంది? డియర్ విల్ ఈట్ గ్రాస్, లయన్ విల్ ఈట్ డియర్. అవునా కదా? ఇప్పుడు పాపం ఏది? డియర్ పాపమా, లయన్ పాపమా? ఏది పాపం చెప్పండి? డియరే కదా పాపం, ఎందుకంటే లయన్ తింటుంది కదా. సో డియర్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రే అండ్ లయన్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రిడేటర్. ఏం తింటుందో, ఏం భయంగా ఉందో దాన్ని ప్రిడేటర్ అంటాము. ఏం పాపంగా ఉందో దాన్ని ప్రే అంటాము. అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఇవి అన్ని ఇప్పుడు అర్థమైంది. సో గ్రాస్ ల్యాండ్స్ లో డియర్ ఉంటుంది, లయన్ ఉంటుంది. ఆ టూ యానిమల్స్ లో రెండు టైప్స్ ఉన్నాయి, ఒకటి ప్రే, ఒకటి ప్రిడేటర్. ప్రే అంటే ఏది పాపంగా ఉందో అది ప్రే, అండ్ ఏది భయంగా ఉందో అది ప్రిడేటర్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ల్యాండ్, దీన్ని ఏమంటారు? కమాన్ కమాన్ కమాన్, చాట్ బాక్స్ లో కొట్టండి ఆన్సర్. చాట్ బాక్స్ లో కొట్టండి. దీనికి ఏమంటారు? ఇదేంటి? ఏముంది ఇక్కడ? ఫుల్ సన్ను మాత్రమే ఉంది ఇక్కడ, వర్షమే రాదు. దీనికి ఏమంటారు? ఎవరు చెప్తారు? కమాన్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 241 స్కూల్స్. ఏ స్టూడెంట్ కి తెలుసు ఇదేంటని? అక్కడ సన్ మాత్రమే ఉంటుంది, వర్షం రాదు అక్కడ. దానికి ఏమంటారు పేరు? ఎస్, చాట్ బాక్స్ లో పెడుతున్నారా లేదా? ఓకే, దీన్ని డెసర్ట్ అంటాము. డెసర్ట్ అంటే వెరీ డ్రై ప్లేస్. అవునా కదా? వెరీ డ్రై అండ్ నో రెయిన్, అక్కడ వర్షమే రాదు అక్కడ. అలాంటి ఒక ప్లేస్ కదా. అక్కడ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి? నార్మల్ గా ఇక్కడ ఉంది కదా మామిడి పండు చెట్టు ఉంటుందా అక్కడ? డెసర్ట్ లో వర్షమే రాదు, అక్కడ మామిడి పండు చెట్టు ఉంటుందా? ఉండొచ్చా? పాసిబులే కాదు అది. అక్కడ ఏముంటుంది? క్యాక్టస్. దీనికి ఏమంటాము? క్యాక్టస్. అక్కడ మామిడి పండు ఏం ఉండదు, అక్కడ క్యాక్టస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇదే యానిమల్, దీనికి పేరేంటి? కమాన్ స్టూడెంట్స్, అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్ లో కొట్టండి. కమాన్. ఏపీఎంఎస్ఎంఎస్ పల్లి, తిరుమల, అక్కివరం. కమాన్, చాట్ బాక్స్ లో కొట్టండి. ఈ యానిమల్ కి పేరేంటి? ఈ యానిమల్ పేరేంటి? యానిమల్ పేరు క్యామెల్. వెరీ గుడ్. ఇప్పుడు మనకి కూడా బ్యాక్ ఉంది కదా, బ్యాక్ లో ఇలాంటి ఒక హంప్ ఉంటుందా? డు వి హ్యావ్ హంప్? లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న చెట్టులో ఇలాంటి లీవ్స్ ఉంటాయా? ఇక్కడ లీవ్స్ ఎలా ఉంది చూడండి, లీఫ్ ఎలా ఉంది? షార్ప్ గా ఉంది కదా, షార్ప్ గా నీడిల్ లాగా ఉంది. ఇలాంటి లీఫ్ ఉంటాయా? ఉండదు. సో మనవి ఇంటి దగ్గర ఉన్న చెట్టులో ఇలాంటి లీవ్స్ ఉండదు. క్యామల్ లాగా హ్యూమన్స్ కి హంప్ ఉండదు. దీనికి ఏమంటారు పేరు? దీస్ ఆర్ కాల్డ్ అడాప్టేషన్స్. దీస్ ఆర్ కాల్డ్ అడాప్టేషన్. అంటే ఒక ప్లేస్ లో ఇప్పుడు నార్మల్ గా లీఫ్ ఉంటే లీఫ్ నుంచి వెళ్ళం పోతుంది కదా,
ఆల్రెడీ అక్కడ వర్షం రాదు, అలా వర్షం రాలేదు కదా, ఆ టైంలో ఫుల్ వాటర్ అన్ని లీవ్స్ నుంచి వెళ్ళిపోతే ప్లాంట్ కి ఏమవుతుంది, చనిపోతుంది కదా. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ ఇలాంటి నీడిల్స్ ఉంటాయి, అప్పుడే వాటర్ సేవ్ అవుతుంది. సో దీన్ని అడాప్టేషన్ అంటారు. క్యామెల్ కి కూడా ఏంటి, అక్కడ ఫుడ్ ఉండదు, అంత త్వరగా ఫుడ్ ఉండదు, అప్పుడు ఏం చేస్తుంది, ఇలా ఫుడ్ స్టోర్ చేసి ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ లాగా అక్కడ ఫుడ్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దీన్ని కూడా అడాప్టేషన్ అంటాము. మనకి ఏంటి, మార్కెట్ కి వెళ్తే ఫ్రూట్స్ ఉంటుంది, మార్కెట్ కి వెళ్తే వెజిటబుల్స్ ఉంటాయి, మార్కెట్ కి వెళ్తే చికెన్ ఉంటుంది. అప్పుడు మనం వెళ్ళి దొరకడానికి అవసరం లేదు, జస్ట్ వీ హ్యావ్ టు గో టు మార్కెట్ అంతే. సో వీ డోంట్ హ్యావ్ దీస్ అడాప్టేషన్. సో అడాప్టేషన్ అంటే ఏంటి, చేంజ్ ఓవర్ లాంగ్ టైం, దీన్ని అడాప్టేషన్ అంటారు. ఇప్పుడు మనము డెసర్ట్ కి వెళ్తే మనకి ఇలాంటి హంప్ వస్తుందా, ఎస్, we will not get any hump, no. So this is called as adaptation. అంటే 1000 years తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ఇలా స్పీషీస్ కి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, స్పెషల్ గా. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అడాప్టేషన్స్. వెరీ గుడ్. దిస్ ఇస్ చేంజ్ ఓవర్ లాంగ్ టైం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి, ఇదేంటి, కమాన్ చాట్ బాక్స్ లో కొట్టండి. వెరీ గుడ్, మెనీ పీపుల్ ఆర్ టైపింగ్. చెప్పండి, క్యామెల్ డెసర్ట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఏంటి, ఇప్పుడు టైప్ చేయండి చాట్ బాక్స్ లో, దీనికి ఏమంటారు, ఇదేంటి, వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్ దట్ ఇస్ అ మౌంటైన్. ఎస్ ఆర్ నో, దట్ ఇస్ అ మౌంటైన్. అక్కడ ఏముంటుంది, స్నో. వెరీ గుడ్, దీన్ని పోలార్ రీజన్స్ అంటాము, అవునా కదా. అక్కడ స్నో ఉంటుంది, దాన్ని పోలార్ రీజన్స్ అంటాము. పోలార్ రీజన్స్ లో ఏముంటుంది, స్నో. వెరీ గుడ్, ఏపీఎంఎస్ తమిళ, వెరీ గుడ్, కరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నారు మీరు, వెరీ గుడ్. సో స్నో ఉంటుంది అక్కడ. ఇలాంటి పోలార్ రీజియన్స్ లో మనం వెళ్తే ఏమవుతుంది, చల్లగా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నార్మల్ గా వెళ్ళి ఇప్పుడు షీరే వేసుకుంటే చాలా, అది చాలదు, ఫుల్ జర్కిన్, బ్లాంకెట్ అన్ని తీసుకెళ్ళాలి, హీటర్ కావాలి, హాట్ వాటర్ కావాలి మనకి. అలా అక్కడ వెళ్తే చల్లగా ఉంటుంది కదా. కానీ ఈ అనిమల్స్ చూడండి, డ్రెస్సే వేసుకోలేదు కదా. డ్రెస్ ఉందా అక్కడ, డ్రెస్ కూడా వేసుకోలేదు, కానీ నార్మల్ గానే ఉంటాయి కదా. అది ఎలా, again they are having one adaptation called fur. ఏమో, దీనికి పేరేంటి, ఫర్. ఇదేంటి, అగైన్ అనదర్ అడాప్టేషన్. ఇప్పుడు మనము మౌంటైన్ కి వెళ్తే మన చేతి మీద ఇలా ఫర్ వస్తుందా, ఇలాంటి హెయిర్ వస్తాయా, రాదు. అక్కడ వెళ్తే మనకి ఏం కావాలి, జర్కిన్ కావాలి, షాల్ కావాలి. షాల్ లేదంటే చల్లగానే ఉంటుంది. సో వీ విల్ నాట్ గెట్ దట్ అడాప్టేషన్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇట్ ఈస్ ఓవర్ లాంగ్ పీరియడ్. చేంజ్ లాంగ్ టైం అవుతుంది, 1000 years అవుతాయి. ఇప్పుడు వెళ్తే రాదది. ఎస్, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అడాప్టేషన్. వెరీ గుడ్. ఈ అనిమల్ పేరేంటి, స్నో లెపర్డ్. డెసర్ట్ లో ఏముంటుంది, క్యామెల్. తర్వాత ఫారెస్ట్ లో బేర్, బియర్ అని చెప్పకూడదు, బేర్ ఉంటుంది. నెక్స్ట్ మౌంటైన్ లో స్నో లెపర్డ్. ఇవి అన్ని ఏంటి, టెరెస్ట్రియల్ హ్యాబిటాట్. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్, టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్. వెరీ గుడ్. టాపిక్ ఏంటని ఎవరు అడిగారు కదా, ఎస్ ధనా మేడం. టాపిక్ ఇస్ హ్యాబిటాట్. వి ఆర్ ఫస్ట్ లుకింగ్ అట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్. ఎస్, ఫస్ట్ we have finished terrestrial habitat. Now we are going to look at aquatic habitat. Aquatic ante water. We are looking at aquatic habitat, which means we are going to look at water. Okay na Dana ma'am? We are going to look at aquatic habitat. First look here. What is this? Identi? Beach. Identi? Beach. వెరీ గుడ్. ఎక్కడ ఉంది బీచ్, వైజాగ్ లో ఉంది, ఇంకెక్కడ ఉంది,
విశాఖపట్నంలో ఉంది బీచ్. నెక్స్ట్ వేరే ఎక్కడ ఉంది? వేరే ఏదైనా ప్లేస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో వేరే ఎక్కడ బీచ్ ఉంది? వేర్ ఎల్స్ వీ కెన్ ఫైండ్ బీచ్? మీ ఇల్లు దగ్గర బీచ్ ఉందా? ఓకే, సో దిస్ ఇస్ బీచ్. అంటే అది ఒక వాటర్ బాడీ. బీచ్ లో ఉన్న నీళ్లు మనం తాగొచ్చా? కెన్ వి డ్రింక్ దట్ వాటర్? Definitely not. We cannot drink that water. What is that? That is salt water. Salt water. దాన్ని తాగొచ్చా? ఇంపాసిబుల్. వీ కెనాట్ డ్రింక్ దట్. అది సాల్ట్ వాటర్. అక్కడ ఏమేమి అనిమల్స్ ఉంటాయి? వేల్. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ యానిమల్ ఏంటి? ఎస్, వెరీ నైస్. కాకినాడ అన్నారు. వెరీ గుడ్. కాకినాడలో ఉంది కదా బీచ్. వెరీ నైస్. అలా వీఆర్ హ్యావింగ్ వేల్, బ్లూ వేల్. బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇస్ బ్లూ వేల్. ఆ యానిమల్ కి ఇక్కడ చూడండి, మనకి ఏముంది? ముక్కు ఉంది కదా, బ్రీద్ చేయడానికి ముక్కు ఉంది, అవునా కదా? ఫిష్ కి ఎలా ఉందా? బ్లూ వేల్ కి ఎలా ఉందా ముక్కు? ముక్కు ఉండదు. ఇక్కడ చూడండి ఏముందని. ఇలాంటి ఉంటుంది. ఇది వేలికి ముక్కు, కానీ దానికి ఒక స్పెషల్ పేరు ఉంది. ఆ పేరేంటి? ఇస్ కాల్డ్ బ్లో హోల్. వెరీ గుడ్. ఇట్ ఇస్ కాల్డ్ బ్లో హోల్. అంటే వాటర్ లోపల ఉంటుంది కదా, అక్కడ ఎలా బ్రీత్ చేస్తుంది? బయటికి వచ్చి ఇట్ విల్ కమ్ టు ద సర్ఫేస్, వచ్చి అప్పుడు శ్వాసం తీసుకుంటుంది. శ్వాసం తీసుకుంటున్నప్పుడు ఏమవ్వాలి? మళ్ళీ లోపలికి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్తే నీళ్ళు ఉంటుంది, నీళ్లు లోపలికి పోతుంది ముక్కు లోపల. అప్పుడు ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు క్లోజ్. దాన్ని బ్లో హోల్ అంటారు. సో దిస్ ఇస్ ఫర్ బ్లూ వేల్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ముక్కు ఉంది, శ్వాసం తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాము. ఓకే, ఫిష్ కి ఎలా ఉంటుంది? ఫిష్ కి ఏం పేరు? అది ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద అడాప్టేషన్ ఇన్ ఫిష్? ఫిష్ ఎలా బ్రీద్ చేస్తుంది చెప్పండి చాట్ బాక్స్ లో. హౌ ఫిష్ విల్ బ్రీద్? హౌ ఫిష్ విల్ బ్రీద్? త్రూ నోస్. ఫిష్ కి నోస్ ఉందా? ముక్కు ఉందా? లేదుగా. దానికి పేరేంటి? గిల్స్. ముక్కులాగా ఫిష్ కి గిల్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయా మీకు? దీన్ని గిల్స్ అంటాము. ఏమంటాము? గిల్స్. దీస్ ఆర్ ఫర్ ఫిష్. సో దట్ ఈస్ ద అడాప్టేషన్. ఇప్పుడు మనకి ముక్కు ఉన్నట్లాగా. వెరీ నైస్. మెనీ స్కూల్స్ ఆర్ సేయింగ్ ఎస్. ఏపీఎంఎస్, కేజీబీవి, వెరీ నైస్. గిల్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు అనిమల్స్ అన్ని చూద్దాము. చెట్టు గురించి కూడా చూడాలి కదా, ప్లాంట్స్ గురించి కూడా చూడాలి కదా. ఎస్, ప్లాంట్స్ లో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ నీళ్ళు ఉంది అనుకోండి. ఇప్పుడు నీళ్ళు ఉంది. ఇప్పుడు లోటస్. లోటస్ అంటే ఏంటి? కమలం, మన నేషనల్ ఫ్లవర్. లోటస్ ఎలా ఉంది? టాప్ లో ఉంది కదా. టాప్ లో లోటస్ ఉంది. ఇక్కడ లోటస్ ఉంటుంది. ఎస్, దీస్ ఆర్ కాల్డ్ ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ ప్లాంట్ అంటే బయట ఉంటుంది, టాప్ లో ఉంటుంది. వెరీ నైస్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటి? ఇక్కడ ఒక ప్లాంట్ ఉండొచ్చు, బట్ ప్లాంట్స్ ఆర్ హ్యావింగ్ రూట్ కదా. రూట్ అప్పుడు లాంగ్ గా ఒక స్టెమ్ వచ్చి కింద రూట్ ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి, రూట్ కింద ఉంటుంది కానీ ప్లాంట్ పైన ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ వన్ టైప్. ఇంకొక టైప్ ఏంటి? మొత్తం లోపల. ఎస్, మొత్తం లోపల ఉంటుంది. దీన్ని సబ్మర్జ్డ్ అంటాము. ఏమంటాము? సబ్మర్జ్డ్. ఇప్పుడు మీకు నేను ఫాస్ట్ గా వెళ్తున్నానని అనిపిస్తుందా? ఆల్రెడీ మనం చదివాము కదా దీని గురించి. వి హావ్ ఆల్రెడీ స్టడీడ్. 5th స్టాండర్డ్ లో ఆల్రెడీ చదివాము. అందుకే నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నా. సపోజ్ ఫాస్ట్ గా ఉంటే చాట్ బాక్స్ లో కొట్టండి, కొంచెం స్లోగా వెళ్దాం. ఎస్, వెరీ గుడ్. అందరం థమ్స్ అప్ ఇస్తున్నారు. ఓకే, ఐ హోప్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫాస్ట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వన్ ఫ్లోటింగ్, వన్ రూట్ కింద ఉంటుంది, టాప్ పైన ఉంటుంది, తర్వాత ఇంకొకటిలో మొత్తంగా లోపల ఉంటుంది. దాన్ని సబ్మర్జ్డ్ అంటాము. వెరీ గుడ్. సో నా క్విక్ గా ఒక రీక్యాప్ చేద్దామా? ఎస్, వి ఆర్ లుకింగ్ అట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్. దానిలో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ టెరెస్ట్రియల్, అదర్ వన్ ఇస్ అక్వాటిక్. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్, అక్వాటిక్ అంటే వాటర్.
వెరీ గుడ్. ఇప్పుడు టెరెస్ట్రియల్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ ఫారెస్ట్, నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్స్, దెన్ డెసర్ట్, లాస్ట్ లో ఏంటి చెప్పండి? లాస్ట్ లో మౌంటైన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ అక్వాటిక్ లో 2 టైప్స్. వన్ సాల్ట్ వాటర్ బీచ్ లో ఉన్నట్లాగా, తర్వాత మీ ఇంటి దగ్గర నది ఉందా, నది అక్కడ ఉన్న నీళ్లు తాగొచ్చు కదా, వాటర్ ఫాల్స్ కి వెళ్తే తాగొచ్చు, అది ఫ్రెష్ వాటర్, అంటే మంచి నీళ్ళు, అది తాగొచ్చు, ఫ్రెష్ గా ఉంటుంది, దానిలో సాల్ట్ ఉండదు. వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాబిటాట్. ఇప్పుడు జస్ట్ త్వరగా చూద్దామా ఎలా ఉందని డిఫరెంట్ హ్యాబిటాట్. ఇక్కడ చూడండి, ఏంటిది? ఫాక్స్. ఓకే, ఫస్ట్ ఏం చూడాలి మీకు? డెసర్ట్ చూద్దామా? డెసర్ట్ ఎలా ఉంది చూసారా? డ్రైగా ఉంది కదా, ఒక చెట్టు కూడా ఉండదు, ఏం ఉండదు అక్కడ, జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ మొత్తం ఉంటుంది, మాత్రమే ఉంటాయి, వర్షం ఏం రాదు. ఎన్ని అనిమల్స్ ఉన్నాయి కానీ చూడండి, టార్టాయిస్ ఉంది, స్నేక్స్ ఉంటాయి, వెరీ నైస్. ఇలా క్యామల్, వేరేముంటుంది? క్యామల్ ఇక్కడ చెప్పలేదు కదా, కానీ మనకి తెలుసు ఏముంటుంది, క్యామెల్. వెరీ నైస్. నెక్స్ట్ మెయిన్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఏంటి డెసర్ట్ లో చెప్పండి? డెసర్ట్ లో ఉన్న మెయిన్ టైప్ ఆఫ్ ప్లాంట్ నేను ఆల్రెడీ చూపించాను కదా, నీడిల్ గా లీఫ్ ఉంటుంది. మామిడి పండు చెట్టు ఉంది కదా, అలాంటి లీఫ్ ఉండదు, నీడిల్ లీఫ్, దాన్ని ఏమంటారు? క్యాక్టస్. వెరీ గుడ్. సో ఇక్కడ చూసారా, క్యాక్టస్. దీస్ మెనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ అవైలబుల్, కానీ నార్మల్ గా లీఫ్ ఉండదు. నార్మల్ గా లీఫ్ లేదంటే దాన్ని ఏమంటారు? అడాప్టేషన్. వెరీ గుడ్, దాన్ని అడాప్టేషన్ అంటాము. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం? ఫారెస్ట్. వావ్, చాలా బాగుంది కదా, ఫారెస్ట్ చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం నాకు, కానీ చాలా భయమే, లోపలికి వెళ్తే ఎన్ని క్రీచర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, యానిమల్స్, బర్డ్స్, మంకీ. మంకీ అన్ని జగాలో ఉంటుంది కదా, చూసారా ఎప్పుడైనా మీరు మంకీస్? ఎస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ట్రీస్. వెరీ గుడ్, సో మెనీ టైప్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు అర్థమైందా మీకు? చాలా బాగుంది కదా చూడడానికి. వెరీ గుడ్. నెక్స్ట్ మౌంటైన్ పక్కనలో ఏమేమి ఉంటాయి? ఫాక్స్ ఉంటుంది, బేర్ ఉంటాయి, స్క్విరిల్. నేను అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్నో ఉన్నప్పుడు ఆ యానిమల్ పేరేంటి? స్నో ఉంటే ఆ యానిమల్ పేరేంటి? బర్డ్. స్పాట్స్ ఉంటాయా, దానికి అడాప్టేషన్ పేరు ఫర్. వెరీ గుడ్. సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఆల్సో. వెరీ గుడ్. ఇప్పుడు అందరికి అర్థమైంది. నేను ఆల్రెడీ చేంజ్ ఓవర్ లాంగ్ టైం అంటే దానికి పేరేంటి? అడాప్టేషన్. కానీ ఇప్పుడు చేంజ్ ఓవర్ షార్ట్ టైం కి ఏమంటారు? అంటే ఇప్పుడు నేను ఒక రోజు 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తున్నా, లేకపోతే వాకింగ్ చేస్తున్నా. ఫస్ట్ డే రోజు చేస్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ డే చేస్తున్నప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, థర్డ్ డే చేస్తున్నప్పుడు బెటర్ అవుతుంది, తర్వాత ఐ కెన్ రన్. వాకింగ్ 2-3 డేస్ చేస్తే నెక్స్ట్ ఐ కెన్ రన్ కదా, అది కూడా ఒక చేంజే, అవునా కదా? ఆల్రెడీ ఫర్ వాకింగే కష్టపడ్డాను నేను, కానీ ఇప్పుడు రన్నింగ్ కూడా చేస్తున్నాను కదా, చేంజ్ వచ్చింది. దాన్ని చేంజ్ ఓవర్ షార్ట్ టైం అంటారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ what? అక్లిమటైజేషన్. ఒకటి అడాప్టేషన్ అంటే లాంగ్ టైం, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అవుతాయి. నెక్స్ట్ షార్ట్ టైం, దాన్ని అక్లిమటైజేషన్ అంటాము. ఇది కూడా చదివాము కదా 5th స్టాండర్డ్ లో, గుర్తుందా ఎవరికైనా? సో ఇప్పుడు ఎన్ని వర్డ్స్ చూసాము? వీ హ్యావ్ సీన్ సో మెనీ వర్డ్స్. వన్ ఇస్ హ్యాబిటాట్, one is adaptation, one is acclimatization, then what did we see? Predator, then prey. These many words, new words, keywords we have seen. Very good. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ కి వెళ్దామా?
నెక్స్ట్ ఏంటి? సెన్స్ ఆర్గన్స్. మన బాడీలో ఉన్న సెన్స్ ఆర్గన్స్. ఇప్పుడు మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? హ్యాండ్స్ ఉంది, లెగ్స్ ఉంది, ఐస్ ఉంది, ఎస్, హెయిర్ ఉంది, చీక్స్ ఉంది, లిప్స్ ఉంది, ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి కదా. కానీ దాంట్లో సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి? ఇప్పుడు జస్ట్ ఎవరైనా వచ్చి మీ కూదుల మీద చేతులు పెట్టారు, ఓకే, జస్ట్ ఆన్ యువర్ హెయిర్ చేతులు పెట్టారు, మీకు ఫీలింగ్ ఉంటుందా? అది సపోజ్ మీ తల మీద టచ్ చేస్తే అప్పుడు ఫీలింగ్ వస్తుంది, కానీ జస్ట్ హెయిర్ ఎవరైనా టచ్ చేస్తే ఫీలింగ్ ఉంటుందా? ఖచ్చితంగా రాదు, ఫీలింగ్ రాదు, అవునా కదా? ఎస్, సో దట్ ఈస్ నాట్ అ సెన్స్ ఆర్గన్. ఇప్పుడు సెన్స్ ఆర్గన్ అంటే ఏంటి? వాట్ ఎవర్ వీ క్యాన్ ఫీల్ ఆర్ we have to be able to understand. Yes, that is called a sense organ. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి చూడండి. ఎవరు చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టాలి. కమాన్, ఖచ్చితంగా చాట్ బాక్స్ లో పెట్టాలి మీరు. ఓకే, కేజీబీవి మీరు అన్మ్యూట్ చేసి చెప్తారా? కేజీబీవి జనరల్ మీరు చెప్తారా? మీకు అన్మ్యూట్ చేయొచ్చు, ఇప్పుడు అన్మ్యూట్ చేసి చూడండి, చెప్పండి. కేజీబీవి గూడూర్. ఓకే, లేట్ గా జాయిన్ చేశారు. ఓకే, వేరెవరున్నారు? కుకునూర్, కేజీబీవి కుకునూర్ మీరు చెప్తారా? కమాన్, అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్ లో. వెరీ గుడ్, సమ్ స్కూల్స్ ఆర్ పుట్టింగ్ ఇన్ చాట్ బాక్స్. వెరీ నైస్. 5 సెన్స్ ఆర్గన్స్, సూపర్. 1 is హియరింగ్, అంటే వినడం, హియరింగ్. నెక్స్ట్ టచ్, తాకడం. నెక్స్ట్ సైట్, అంటే చూడడం. స్మెల్ కి ఏంటి? నెక్స్ట్ స్మెల్. దెన్ లాస్ట్ వన్ ఇస్ టేస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చూడాలంటే ఈ అన్ని సెన్సెస్ ఉన్నాయి, ఇవి అన్ని ఏంటి? జస్ట్ సెన్సెస్. మీ బాడీలో టేస్ట్ అని ఏదైనా ఆర్గన్ ఉందా? లేదు కదా. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. 5 సెన్స్ ఆర్గన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సెన్సెస్. దీన్ని సెన్సెస్ అంటాము. టేస్ట్ అని ఒక ఆర్గన్ ఉందా? లేదుగా. నెక్స్ట్ హియరింగ్ అని ఒక ఆర్గన్ ఉందా? లేదు, అది జస్ట్ ఒక సెన్స్. ఆ సెన్స్ కి ఏ ఆర్గన్ యూస్ అవుతుందో దాన్ని సెన్స్ ఆర్గన్స్ అంటాము. వెరీ గుడ్. ఇప్పుడు ఆ సెన్సెస్ కి ఏం ఆర్గన్స్ యూస్ చేస్తామని ఫస్ట్ రాయాలి. ఎస్, సైట్ కి ఏ ఆర్గన్ యూస్ చేస్తాము? చూడడానికి ఏం యూస్ అవుతుంది మన బాడీలో? మీ చేయి చూస్తుందా? నెక్స్ట్ ఏం చూస్తుంది? మీ కాలు చూస్తుందా? లేదుగా. ఏం చూస్తుంది? ఐస్. ఫస్ట్ ఐస్. నెక్స్ట్ స్మెల్ చేయడానికి ఏ ఆర్గన్ యూస్ అవుతుంది? నోస్. వెరీ గుడ్. తాకడానికి ఏంటి? ఎలా ఫీల్ చేస్తారు మీరు? టచ్ కి స్కిన్. హియరింగ్ కి ఎలా వింటున్నారు మీరు? వెరీ గుడ్, ఎలా వింటున్నారు? ఇయర్స్. నెక్స్ట్ టేస్ట్ చేయడానికి మన మౌత్ కాదు, మౌత్ లో ఉన్న టంగ్ మాత్రమే టేస్ట్ చేస్తుంది. సో వీఆర్ హ్యావింగ్ ఐస్, నోస్, స్కిన్, ఇయర్స్, టంగ్. ఇవి అన్ని ఏంటి? ఇవి అన్ని కలిపి సెన్స్ ఆర్గన్స్. సో ఈ 5 ఉంది కదా, ఇది ఇప్పుడు మన మ్యాజిక్ నంబర్. ఎన్ని సెన్స్ ఆర్గన్స్ అని ఎప్పుడు ఎవరు అడిగితే వెరీ గుడ్ కేజీవి, ఇయర్, టంగ్ చెప్పారు మీరు. 5 సెన్స్ ఆర్గన్స్ అని కళ్ళు ముచ్చి చెప్పాలి మీరు. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఫస్ట్ ఐ చూద్దాం. ఎస్, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ఐస్. ఐస్ లో ఏముంది? ఎప్పుడు ఓపెన్ గా ఉంటే లోపలికి డస్ట్ పోతుంది కదా, డస్ట్ వెళ్ళకూడదని ఐలిడ్స్ ఉంటాయి. ఐలిడ్స్ అంటే ఏంటి? కళ్ళు ముచ్చి ఓపెన్ చేయడానికి ఏం యూస్ అవుతుంది? ఇట్ హ్యాస్ ఐలిడ్స్. కళ్ళు ముయ్యడానికి, ఓపెన్ చేయడానికి ఐలిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది? ఐ లాషెస్.
ఐ లాషెస్. ఇక్కడ చూడండి ఇవి ఐ లాషెస్. అవునా కదా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్. ఇయర్. ఇక్కడ ఉంది కదా బయట, ఇక్కడ నుంచి సౌండ్ లోపలికి పోతుంది. దిస్ ఎవ్రీబడి నోస్. వెరీ గుడ్. దిస్ ఇస్ అవర్ ఇయర్. నోస్. నెక్స్ట్ నోస్. ఇక్కడ చూడండి. నవ్వుతున్నారా ఆయన్ని చూసి? ఎంత పెద్ద ముక్కు చూసారా? సో నోస్ కెన్ బి డిఫరెంట్ టైప్, కానీ నార్మల్ గా ఇలా ఉంటుంది. వీఆర్ హ్యావింగ్ 2 నాస్ట్రిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నాస్ట్రిల్, ఇక్కడ ఒక నాస్ట్రిల్. అక్కడ నుంచి వీఆర్ టేకింగ్ ఇన్, శ్వాసం ఎలా తీసుకుంటున్నాము లోపలికి? త్రూ అవర్ నాస్ట్రిల్స్. ఎస్, దట్ ఈస్ అవర్ నోస్. నెక్స్ట్ టచ్. బయట వెళ్తే, సన్ లో వెళ్తే ఎంత వేడిగా ఉంది కదా, అది ఎలా ఫీల్ అవుతుంది? వేడిగా ఉందని ఎలా అర్థం అవుతుంది మనకి? దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్కిన్. ఇట్ క్యాన్ ఫీల్. వెరీ గుడ్. నెక్స్ట్ టంగ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టేస్ట్ ఆర్ దేర్? సో మెనీ టైప్స్. స్వీట్. ఎవరికి గులాబ్ జామున్ ఇష్టం చెప్పండి? నాకు చాలా ఇష్టం. నేను ప్రతి క్లాస్ గులాబ్ జామున్ అని చెప్తున్నానని అక్కడ టీచర్స్ కూడా అడుగుతున్నారు, ఏంటి మ్యామ్ మీకు గులాబ్ జామున్ అంత ఇష్టమా అని అడుగుతున్నారు. నాకు చాలా ఇష్టం. వేరెవరికి ఇష్టం? వెరీ గుడ్. సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్. దానిలో ఫస్ట్ స్వీట్, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ సవర్, నెక్స్ట్ బిటర్. కష్టంగా ఉందా? ప్రతిరోజు తింటున్నాము కదా, ఏం కష్టంగా ఉండదు. ఎస్, ఐ లవ్ గులాబ్ జామున్ అని మ్యామ్ చెప్పారు. లతా మ్యామ్ కి ఇష్టం. వేరెవరికి ఇష్టం? వెరీ గుడ్. స్వీట్ అందరికి తెలుసు, గులాబ్ జామున్. వెరీ గుడ్. సాల్ట్ లో ఏముంది? సాల్టీ. మన నార్మల్ సాల్ట్. అమ్మ సాంబార్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తారు కదా. అన్న సాంబార్ తింటారు కదా మీరు. సాంబార్ అందరికీ తెలుసు, సాంబార్ లో సాల్ట్. నెక్స్ట్ సవర్. సవర్ టేస్ట్ లో ఏముంది? కొంచెం కష్టమే. ఎవరు చెప్తారు? ఎల్లో కలర్ లో ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. దానికి పేరేంటి? ఎల్లో కలర్, రౌండ్, సవర్ టేస్ట్. ఎస్, వాట్ ఈస్ దట్? ఎవరో కాఫీ పిక్చర్ పెట్టారు. కాఫీ సవర్ టేస్టా? ఏంటి సవర్ టేస్ట్? ఎల్లో కలర్, రౌండ్ వన్. కమాన్, చాట్ బాక్స్ లో కొట్టండి. కమాన్. నాకు తెలుసు కీబోర్డ్ మేబీ కొంచెం దూరంగా ఉంది. మీరందరూ టేబుల్ సార్ లో కూర్చున్నారు, కానీ మీ క్లాస్ లో ఎవరు ఫాస్ట్ గా వర్క్ చేస్తారు? ఆయన పంపించండి టైప్ చేయడానికి. ఆయన వచ్చి చాట్ బాక్స్ లో ఆన్సర్ కొడతాడు. వెరీ గుడ్. లెమన్. నెక్స్ట్ బిటర్ లో బిటర్ గాడ్. బిటర్ గాడ్ కి తెలుగులో ఏంటి? నాకు తెలీదు. బిటర్ గాడ్ కి తెలుగులో ఏమంటారు? గ్రీన్ గా ఉంది కదా, చాలా బిటర్ గా ఉంది. గ్రీన్ కలర్ లో ఉంది. ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ లో చాలా బిటర్ గా ఉంటుంది. దాని తెలుగులో ఏమంటారు? నాకు తెలీదుగా. కక్కరకాయ. ఓకే, కక్కరకాయ అంటారా? ఓకే, థ్యాంక్ యూ. నేను నేర్చుకున్నాను. నేనే కదా మీకు నేర్పించాలి, టీచరు, కానీ మీరు కూడా నాకు నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఏమంటారు? కక్కరకాయ. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలంటే
Ma'am, your voice is not audible. Okay, yes. Voice not audible. Sorry, students. Now I am back. వినిపించట్లేదు కదా? కానీ ఇప్పుడు చూడండి, వినిపించడానికి ఏం యూస్ అవుతుంది? వినిపించడానికి ఇయర్స్ యూస్ అవుతాయి. ఎస్, నౌ ఎలా? వెరీ గుడ్. స్పీకర్ నుంచి సౌండ్ వస్తుంది, మ్యూజిక్ వింటున్నాడు. నా వాయిస్ మ్యూజిక్ లాగా ఉండదు, కానీ మ్యూజిక్ కూడా వినొచ్చు. ఎస్, దెన్ వాట్ ఎల్స్ వీ కెన్ స్మెల్? వాట్ వీ కెన్ స్మెల్? ఫ్లవర్. ఫ్లవర్ వీ కెన్ స్మెల్ కదా. ఇక్కడ ఫ్లవర్ ఉంది, నోస్ ఉంది. ఎస్, నోస్ ఇస్ స్మెల్లింగ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఐస్. ఐస్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంది కదా, టచ్ చేస్తే చల్లగా ఫీల్ అవుతుంది. వెరీ గుడ్, వీఆర్ ఫీలింగ్ వెరీ కోల్డ్. ఇవన్నీ ఇప్పుడు అర్థమైంది. సో సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి సరే, కానీ ఎలా సెన్స్ చేస్తున్నాయి మన బాడీ? యూసింగ్ బ్రెయిన్. యూసింగ్ వాట్? యూసింగ్ అవర్ బ్రెయిన్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ let us learn about other organ system. Organ systems. మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి అన్ని ఏంటని ఒకసారి రీక్యాప్ చేద్దాం. మీరు శ్వాసం తీసుకుంటున్నారు, భోజనం తింటున్నారు, ఎస్, చదువుతున్నారు, ఇవి అన్ని చేస్తున్నారు. అన్నికి డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా ఉండాలి కదా బాడీలో. అన్ని ఒకటే ఆర్గన్ చేస్తే టైర్డ్ అవుతున్నాం కదా. అలా ఉండకూడదంటే we need to have different organ systems. We are going to learn about those different organ systems now. First one, we are going to learn about respiratory system. Respiratory system అంటే ఏంటి? శ్వాసం. Yes, how we will breathe. శ్వాసం తీసుకోవడానికి ఎలా యూస్ అవుతుంది? దానికి ఫస్ట్ మెయిన్ ఏంటి? నోస్. ముక్కులో ఏమున్నాయి? నాస్ట్రిల్స్. అక్కడ నుంచి కదా తీసుకుంటున్నాము లోపలికి. వెరీ గుడ్. సో నోస్ ఇస్ ఫస్ట్ వన్. నోస్ నుంచి ఒక ఇక్కడ ముక్కు ఉంది. వెరీ గుడ్. అక్కడ నుంచి ఒక పైప్ పోతుంది. వెరీ గుడ్. ఈ పైప్ ని విండ్ పైప్ అంటారు. విండ్ అంటే ఏంటి? గాలి. ఫ్రమ్ దాట్ విండ్ పైప్ ఎయిర్ విల్ గో. ఫ్రమ్ దేర్ వేర్ ఇట్ విల్ గో? లంగ్స్. వాట్ ఈస్ దిస్? లంగ్స్. సో రెస్పిరేటరీ సిస్టమ్ లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? నోస్, విండ్ పైప్, లంగ్స్. చూద్దామా ఫస్ట్ ఎలా ఉందని రెస్పిరేటరీ సిస్టమ్? రెడీగా ఉన్నారా మీరు చూడడానికి? వెరీ గుడ్. రెస్పిరేటరీ సిస్టమ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? నోస్. నోస్ నుంచి ఒక సిల్వర్ కలర్, గ్రే కలర్ ట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబ్ ని విండ్ పైప్ అంటాము. అక్కడ నుంచి లంగ్స్. ఏం లోపలికి పోతున్నాయి? వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్? వాట్ గ్యాస్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్? చెప్పండి. ఆక్సిజన్. అవునా కదా? వెరీ గుడ్. సో ఫస్ట్ ద మెయిన్ థింగ్స్, మెయిన్ గా గుర్తు పెట్టుకోవడానికి ఏమున్నాయి ఇక్కడ? వెరీ గుడ్. ఆక్సిజన్ అన్నారు కేజీబీవి. వెరీ గుడ్. నోస్, విండ్ పైప్, లంగ్స్. రెస్పిరేటరీ సిస్టమ్ అంతే, చాలా ఈజీ. ఇప్పుడు సెకండ్ వన్ కి వెళ్దామా? సెకండ్ వన్, సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? మీ బాడీలో బ్లడ్ ఉందా లేదా? ఎంత బ్లడ్ ఉంది చెప్పండి, ఎవరు చెప్తారు? హౌ మచ్ బ్లడ్ యు ఆర్ హ్యావింగ్? హౌ మచ్ బ్లడ్ యు హ్యావ్? ఎవరికి తెలుసు బాడీలో ఎంత బ్లడ్ ఉందని? ఇప్పుడు ఎక్కడైనా కింద వీఆర్ ఫాలింగ్ డౌన్, బ్లడ్ వస్తుంది కదా. 5 liters. ఓకే. ఫర్ చిల్డ్రన్ 5 liters, ఫర్ అడల్ట్స్ 6 liters. వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. బ్లడ్ అన్ని బాడీలో ఎలా పోతుంది, దాన్ని సర్క్యులేషన్ అంటాము. వాట్ ఇస్ సర్క్యులేషన్? సర్క్యులేషన్ ఇస్ మూవ్మెంట్ ఆఫ్ బ్లడ్. దాన్ని సర్క్యులేషన్ అంటాము. బ్లడ్ మూవ్ అవుతుందని చెప్పకూడదు, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, ఫుల్ బాడీకి పోతుంది. దానికి మెయిన్ ఏంటి? హార్ట్. ఇక్కడ హార్ట్ ఉంది. యూజువల్ గా ఎలా డ్రా చేస్తాము? ఇలా డ్రా చేస్తాము కదా.
సైన్స్ ఎగ్జామ్ లో ఈవీఎస్ ఎగ్జామ్ లో ఇలా డ్రా చేస్తే టీచర్ రాంగ్ ఇస్తారు, 0 ఇస్తారు, 0/10 మార్క్స్ ఇస్తారు. అలా డ్రా చేయకూడదు. హార్ట్ ఇక్కడ ఉంటుంది, అక్కడ నుంచి ఏముంటాయి, బ్లడ్ వెసల్స్. మీ తలలో కూడా బ్లడ్ ఉంది, చేతిలో అన్ని బ్లడ్ ఉన్నాయి, కాళ్ళలో బ్లడ్ ఉంది, అవునా కదా? సో 2 మెయిన్ థింగ్స్ ఆర్ దేర్. ఫస్ట్ హార్ట్, నెక్స్ట్ బ్లడ్ వెసల్స్. ఇప్పుడు నది ఎలా పోతుంది? ఏదైనా ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో పోతుంది కదా, ఒక టనల్ లో లేకపోతే ఒక కెనాల్ లో. అలా మన బ్లడ్ కూడా బాడీ మొత్తం పోతుంది, కానీ ఎలా పోతుంది? త్రూ ద బ్లడ్ వెసల్స్. అర్థమైందా మీకు? ఫాస్ట్ గా వెళ్తున్నానా? ఫాస్ట్ గా ఉంటే నాకు చాట్ బాక్స్ లో కొట్టండి, నేను కొంచెం స్లోగా వెళ్తాను. కానీ ఇవి అన్ని ఆల్రెడీ చదివాము కదా, సో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు కదా. ఆల్రెడీ 5th స్టాండర్డ్ లో చదివాము, అందుకే మీ అందరికీ గుర్తుందని నమ్ముతున్నాను అండ్ కొంచెం ఫాస్ట్ గా నేర్పిస్తున్నాను. ఎస్, వెరీ గుడ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ లో 2 ఇంపార్టెంట్ వర్డ్స్ విచ్ ఇస్ హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్. ఎస్, లెట్స్ క్విక్లీ సీ సర్క్యులేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ చూసాము, ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ చూడండి, సెంటర్ లో హార్ట్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ డ్రా చేస్తున్నారు కదా, అలాంటి షేప్ లో ఉండదు. ఇక్కడ చూడండి ఎలా ఉందని. ఎస్, దిస్ ఈస్ అవర్ హార్ట్. చూసారా, అక్కడ నుంచి బ్లూ కలర్, రెడ్ కలర్ లో వైర్ లాగా వెళ్తుంది కదా, దట్ ఈస్ అవర్ బ్లడ్ వెసల్స్. వెరీ గుడ్. ఏమవుతుంది ఇక్కడ నుంచి? సర్కులేషన్. ఏం సర్కులేట్ అవుతుంది? సర్కులేషన్ సరి, బ్లడ్ పోతున్నాయి, ఏం సర్కులేట్ అవుతుంది? సేమ్, ఆక్సిజన్. ఆక్సిజన్ మన బ్లడ్ లో వెళ్ళి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్తుంది. సో ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్. సరే, ఇవి అన్ని ఓకే. బ్లడ్ ఉంది, బ్లడ్ రెడ్ కలర్ లో ఉంది కదా, ఎందుకు రెడ్ కలర్ లో ఉంది? మీ ఎవరికైనా బ్లూ కలర్ బ్లడ్ ఉందా? గ్రీన్ కలర్ బ్లడ్ ఉందా? ఉండదు కదా. అందరికి రెడ్ కలర్ బ్లడ్. వై రెడ్? రెడ్ కలర్, రెడ్ కలర్ అని రెడ్ కలర్ లోనే రాసాను చూసారా. ఈ రెడ్ కలర్ లో బ్లడ్ ఎందుకు ఉంది? వెరీ గుడ్, హీమోగ్లోబిన్ అంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్. దిస్ ఇస్ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్ విచ్ ఇస్ కాల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్, విచ్ ఇస్ వై బ్లడ్ ఇస్ రెడ్. వేరే ఏముంది బ్లడ్ లో? వైట్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు మీకు ఏదైనా కింద మీరు కింద పట్టిందే మీకు బ్లడ్ వస్తుంది, బ్లడ్ అన్ని స్టాప్ అవుతుంది. స్టాప్ అయిన తర్వాత ఏమవుతుంది? వాట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ స్టాపింగ్? కొంచెం వైట్ గా ఏదో ఎప్పుడైనా చూసారా మీరు? దట్ ఈస్ వైట్ బ్లడ్ సెల్స్. అప్పుడే ఇన్ఫెక్షన్ ఏం రాదు, ఫాస్ట్ గా హీల్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. రెడ్ కలర్ రెడ్ బ్లడ్ సెల్స్. సో బ్లడ్ లో ఏముంది? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఫినిష్ చేసాము సర్క్యులేటరీ. నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్. వెరీ గుడ్, స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ లో మెయిన్ ఏంటి? స్కల్, స్పైనల్ కార్డ్. స్కల్ అండ్ స్పైనల్ కార్డ్. చూద్దామా ఎలా ఉందని స్కెలిటల్ సిస్టమ్. బోన్ చూసారా ఎలా ఉంది? భయపడుతున్నారా మీరు? చూడడానికి భయంగా ఉందా? వెరీ గుడ్. సో తలే ఉంది కదా, తలేలో ఉంటే ఆ బోన్ ని స్కల్ అంటాము. తర్వాత ఇక్కడ స్ట్రెయిట్ గా చూడండి, స్ట్రెయిట్ గా ఒక బోన్ ఉంది ఇక్కడ. ఎస్, స్ట్రెయిట్ గా ఒక బోన్ ఉంది, దాన్ని స్పైనల్ కార్డ్ అంటాము. ఇవి మెయిన్ పార్ట్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్, స్కల్ అండ్ స్పైనల్ కార్డ్. తర్వాత అన్ని బోన్స్, స్కల్, స్పైనల్ కార్డ్ అండ్ బోన్స్. ఒక పర్సన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి చెప్పండి? ఎన్ని బోన్స్ ఉంటాయి? అన్మ్యూట్ చేసి చెప్తారు. హౌ మెనీ బోన్స్ ఇన్ వన్ బాడీ? హౌ మెనీ బోన్స్ ఇన్ వన్ బాడీ? 206. Superb. We are having 206 bones. How many bones? We are having skull, spinal cord and 206 bones. Very good. Ante skeletal system ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. ఎన్ని సిస్టమ్స్ ఇప్పుడు చూసాము?
ఫస్ట్ ఏం చూసాము? రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసం తీసుకోవడానికి. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎందుకు? బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్ ఏంటి? బోన్స్ అన్ని ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ డు వి హ్యావ్? డైజెస్టివ్ సిస్టమ్. సూపర్. డైజెస్టివ్ సిస్టమ్ లో ఏముంది? సో మెనీ థింగ్స్ ఆర్ దట్ డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పుడు భోజనం తింటే ఏమవుతుంది ఆ ఫుడ్ కి? ఎప్పుడైనా మీరు ఎవరైనా ఆలోచించారా? హూ నోస్? హూ విల్ టెల్? ఫస్ట్ ఫుడ్ మౌత్, అవునా కదా? మౌత్ లో ఉంటుంది. మౌత్ నుంచి ఒక ట్యూబ్ కి పోతుంది. ఆ ట్యూబ్ కి పేరేంటి? ఫుడ్ పైప్ అని చెప్తే సైన్స్ లాగా లేదు కదా, కొంచెం కష్టంగా ఏదైనా ఒక వర్డ్, ఏ వర్డ్ చెప్తారు దానికి? ఫుడ్ పైప్ కి ఈసోఫేగస్ అంటారు. ఈసోఫేగస్. ఓ ఉంటుంది కానీ ఓయిసోఫేగస్ అని చెప్పకూడదు, ఈసోఫేగస్ అంటారు. వెరీ గుడ్, వెరీ నైస్. యూ హ్యావ్ టోల్డ్ సో మెనీ థింగ్స్. వెరీ గుడ్. ఈసోఫేగస్ నుంచి ఎక్కడ పోతుంది? స్టమక్ అంటే కడుపు ఆకలేస్తుంది అంటాము కదా, సో స్టమక్. అక్కడ నుంచి ఒక ఒక ట్యూబ్ ఉంటుంది ఇక్కడ, దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటాము. ఏమంటాము? స్మాల్ ఇంటెస్టైన్. అక్కడ నుంచి ఒక పెద్ద ట్యూబ్ ఉంది, దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాము. ఏమంటాము? లార్జ్ ఇంటెస్టైన్. సరే, ఫుడ్ అన్ని డైజెస్ట్ అయిపోయింది, ఇమీడియట్ గా బయటికి రాదు కదా, కొంచెం ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోవాలి. దానికి కూడా ఇక్కడ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. ఆ బ్యాగ్ కి పేరేంటి? రెక్టమ్. ఒక చిన్న బ్యాగే, పెద్ద బ్యాగ్ కాదు, చిన్న బ్యాగ్, దాన్ని రెక్టమ్ అంటాము. అక్కడ నుంచి యానస్, వేస్ట్ ఫుడ్ అని బయటికి పోతాయి. వెరీ గుడ్. సో హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? మౌత్, ఈసోఫేగస్ అండ్ స్టమక్. అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, అక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్. వెరీ గుడ్. దెన్ ఒక బ్యాగు, దాన్ని రెక్టమ్ అంటాము. దెన్ యానస్. బయట ఏం వస్తుంది? వీఆర్ టేకింగ్ ఫుడ్, లోపలికి పోతుంది, ఫుడ్ ఇన్సైడ్. బయట ఏం వస్తుంది? ఫీసిస్. దీన్ని అవుట్ సైడ్. సో లోపలికి ఫుడ్ పోతుంది, బయటికి ఫీసిస్. వెరీ గుడ్. దీన్ని చూద్దామా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు చూడడానికి. మీరు నాతో చూస్తారా? ఇక్కడ చూడండి, ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ ఫస్ట్ ఏముంది? మౌత్. చూసారా మీరు? అబ్బాయి ఇక్కడ నుంచే తింటాడు. సో దిస్ ఇస్ మౌత్. ఆ మౌత్ నుంచి ఒక ట్యూబ్ చూస్తున్నారు కదా, ట్యూబ్ ఎలా ఉందని. ఆ ట్యూబ్ కి పేరేంటి? ఈసోఫేగస్ ఆర్ ఫుడ్ పైప్. తర్వాత కొంచెం కింద వెళ్ళి చూద్దామా? వెరీ గుడ్. ఇదేంటి? స్టమక్. ఫస్ట్ స్టమక్, ఇక్కడ చూడండి, అది స్టమక్. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ చూడండి, స్టమక్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది, ఇది స్మాల్ ఇంటెస్టైన్. ఇవి అన్ని ఇక్కడ ఫుల్ ప్యాక్గా ఉన్నాయి కదా, ఇవి అన్ని స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ నుంచి చూస్తే స్టమక్ నుంచి ఇక్కడికి వెళ్తున్నట్లాగా ఉంటుంది, కానీ అలా కాదు. ఇక్కడ ఉంది కదా, స్మాల్ ఇంటెస్టైన్ కి పోతుంది. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఇట్ విల్ గో టు లార్జ్ ఇంటెస్టైన్. కే వెంకటగిరి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్స్. ఎస్, APMS Hindupur. Yes, thank you so much, sir. Yes, from that it will go to large intestine. తర్వాత నేనేమన్నాను? లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఒక బ్యాగ్ ఉంది, ఇక్కడ చూడండి, బ్యాగు చూసారా? బ్యాగ్ ఉంది, ఆ బ్యాగు రెక్టమ్.
రెక్టమ్ నుంచి ఫైనల్ గా బయటికి వస్తున్నప్పుడు యానస్. దిస్ ఇస్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మీరు తింటున్న ఫుడ్ అన్ని ఇలా పోతాయి. ఎప్పుడైనా ఆలోచించారా తింటున్న ఫుడ్ కి ఏమవుతుందని? వెరీ నైస్. నౌ వి నో వాట్ హ్యాపెన్స్ టు అవర్ ఫుడ్. సూపర్. డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయింది. డైజెస్టివ్ సిస్టమ్ లో మాత్రమే కదా ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. స్కెలిటమ్ సిస్టమ్ అంటే ఏం లేదు, జస్ట్ స్కల్, స్పైనల్ కార్డు, బోన్స్ అంతే. డైజెస్టివ్ సిస్టమ్ లో కొంచెం ఎక్కువనే ఉంది. సరే నెక్స్ట్ కి వెళ్దాం. ఇది 5th సిస్టమ్. ఇది ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఎక్కువ నీళ్లు తాగితే ఏమవుతుంది? వి వాంట్ టు పాస్ యూరిన్. సో వాటర్, వాట్ హ్యాపెన్స్ టు వాటర్? జస్ట్ వాటర్ తాగి యూరిన్ పాస్ చేస్తే యూస్ ఏంటి? ఆ వాటర్ బాడీలో పోతున్నప్పుడు వేస్ట్ అన్ని ఉంటాయి కదా, వేస్ట్ అన్ని ఫిల్టర్ చేసి బయటికి తీసేస్తుంది. సో దాన్ని ఎక్స్క్రీషన్ అంటాము. సో వాట్ వీఆర్ ఎక్స్క్రీటింగ్? యూరిన్. యూరిన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కిడ్నీ. ఇదేంటి? కిడ్నీ. ఎన్ని కిడ్నీస్ ఉన్నాయి? 2 ఉన్నాయి కిడ్నీస్. వెరీ గుడ్. ఫ్రమ్ దట్ ఇలా ట్యూబ్స్ పోతాయి. ఇదేంటి? ట్యూబ్ ఏంటి? యూరినరీ డక్ట్. యూరినరీ డక్ట్ ఆర్ యురేటర్ అంటారు. యురేటర్ కష్టంగా ఉంటే యూరినరీ డక్ట్ అంతే, ఒక ట్యూబ్. అది అక్కడ నుంచి యూరిన్ పోతుంది. ఎక్కడికి పోతుంది? ఇక్కడ ఒక బ్యాగు. ఆ బ్యాగ్ కి ఏమంటారు? యూరినరీ బ్లాడర్. డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఏంటి? ఆ బ్యాగ్ పేరు రెక్టమ్. అక్కడ ఫస్ట్ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఉన్న బ్యాగ్ పేరేంటి? యూరినరీ బ్లాడర్. అక్కడ నుంచి బయటికి వస్తుంది. దీన్ని యురేత్రా అంటే ఆ ఓపెనింగ్ ఉంది కదా, జస్ట్ ఓపెనింగ్, దాన్ని యురేత్రా అంటాము. ఎస్, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. వాట్ వీఆర్ ఫిల్టరింగ్? ఫిల్టరింగ్ వేస్ట్ త్రూ వాటర్. యూరిన్ లో ఏముంది? మెయిన్ గా వాటర్. ఆ వాటర్ లో వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని చూద్దామా? వెరీ నైస్. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ అదర్ థింగ్స్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, 2 కిడ్నీస్ ఉన్నాయి. బీన్ లాగా ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి ట్యూబ్, దాన్ని యురేటర్ లేకపోతే యూరినరీ డక్ట్ అంటారు. అక్కడ నుంచి యూరినరీ బ్లాడర్, అది ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. దెన్ యురేత్రా. వెరీ నైస్. ఇది అయిపోయింది. దిస్ ఇస్ అవర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని వాటర్ లో బయటికి వదిలేస్తాము. దీన్ని ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటారు. వెరీ గుడ్. లాస్ట్ వన్. హ్యాపీగా ఉన్నారా మీరు? లాస్ట్ వన్ అని. వెరీ గుడ్. లాస్ట్ వన్ ఇస్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఎవరైనా మీరు మీ చేతులని తాకుతున్నారు అనుకోండి, అప్పుడు ఫీల్ అవుతుంది కదా, ఓ ఎవరో తాకుతున్నారు. అలా అలా ఫీల్ అవుతుంది. లేకపోతే ఎవరో అరుస్తున్నారు, అప్పుడు కివి మీద చేతులు పెట్టుకుంటాము కదా, అయ్యో ఎందుకు అరుస్తున్నారు మీరని, అది కూడా ఫీల్ అవుతుంది మనకి, అయ్యో ఎక్కువ అరుస్తున్నారని. ఇది ఎలా ఫీల్ అవుతుంది? లేకపోతే బిర్యానీ చేస్తున్నారు అనుకోండి, బిర్యానీ చేస్తున్నారంటే ఎంత దూరంలో ఉంటో కూడా మనకి అర్థం అవుతుంది కదా. ఎస్, వాయిస్ నాట్ క్లియర్. కేజీబీవి అస్పారి టీమ్, కార్తిక్ సార్ వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ లతా మ్యామ్ వాయిస్ ఇస్ క్లియర్? లేకపోతే మీ సైడ్ లో మీ డివైస్ లో కొంచెం వాల్యూమ్ తక్కువ ఉందా అని చూడండి సార్. సపోజ్ తక్కువ ఉంటే ప్లీజ్ యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ దట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇస్ నర్వస్ సిస్టమ్. హౌ వీఆర్ ఫీలింగ్ అని అర్థం అవుతుంది. నర్వస్ సిస్టమ్ కి మెయిన్ థింగ్స్ ఫస్ట్ బ్రెయిన్. బ్రెయిన్ లో అన్ని ఫీల్ అవుతుంది. ఎస్, వీఆర్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ బ్రెయిన్. అక్కడ నుంచి స్పైనల్ కార్డ్, అక్కడ నుంచి స్పైనల్ కార్డ్, తర్వాత నర్వ్స్. ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ లో ఏమన్నాము? సర్క్యులేటరీ సిస్టమ్ లో బ్లడ్ వెసల్ నుంచి బ్లడ్ పోతుంది అంటాము. కానీ నర్వస్ సిస్టమ్ లో ఫీల్ అవుతుంది కదా, ఆ ఫీలింగ్ అది నర్వ్స్ లో పోతుంది. నర్వ్స్ కూడా అలా ట్యూబ్ లాగానే ఉంటాయి. చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎస్, ఐ విల్ జస్ట్ షో యూ ద నర్వస్ సిస్టమ్. ఎస్, వెరీ నైస్. ఇక్కడ చూడండి, తలలో ఏముంది? బ్రెయిన్.
ఎస్ యు ఆల్ ఆర్ వెరీ స్మార్ట్, ఎవ్రీవన్ హ్యాస్ వెరీ షార్ప్ బ్రెయిన్. అక్కడ నుంచి స్పైనల్ కార్డ్ దగ్గర వచ్చి నర్వ్ అన్ని వెళ్తాయి. సేమ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ఎలా బ్లడ్ వెసల్స్ ఉన్నాయో అలాంటి ట్యూబ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఆ ట్యూబ్ కి పేరు నర్వ్స్. ఏమంటారు? నర్వ్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరికి ఒక స్పెషల్ టాస్క్ ఇస్తాను. ఒక గేమ్ ఆడదామా? కెన్ వి జస్ట్ ప్లే అ గేమ్? ఎవరికి ఇష్టం గేమ్ అంటే? నేను చాట్ బాక్స్ లో ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేయండి. మీ టీచర్స్ ఉంటారు కదా, మీ టీచర్స్ దగ్గర ఫోన్స్ ఉంటే పర్లేదు, లేకపోతే ల్యాప్టాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేయండి. ఎస్, జస్ట్ వన్ స్మాల్ గేమ్ వి విల్ ప్లే. ఆల్రెడీ ఎక్కువ చదివాము కదా, అందరికి చాలా టైర్డ్ గా ఉంది. స్కూల్లో కూడా చదివాము, మళ్ళీ ఇక్కడ చదివాము. క్విక్లీ విల్ ఫినిష్ వన్ గేమ్. దానికి kahoot.it, KAHOOT ఆ లింక్ కి వెళ్ళండి. ఆ లింక్ కి వెళ్తే మీకు అర్థం అవుతుంది. ఎస్, జస్ట్ గో టు దట్ లింక్ అండ్ ఇక్కడ పైన ఉన్న నంబర్ ని తాకండి. దానిలో నేను ఆల్రెడీ 7th స్టాండర్డ్ లో ట్రై చేశాను. మెనీ టీచర్స్ హెల్ప్ ద స్టూడెంట్స్. ఎస్, మెనీ పీపుల్ హెల్ప్డ్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక స్కూల్ జాయిన్ అయింది. మీరు జాయిన్ చేస్తే మీ స్కూల్ కూడా ఇక్కడ చూడొచ్చు. స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తున్నారా అని చూడొచ్చు. ఎస్, అక్కడ ఉన్న టీచర్స్ కొంచెం హెల్ప్ చేస్తారా? ఎస్, ఐ హావ్ ఆల్రెడీ సెంట్ ద లింక్ సార్. ఐ విల్ సెండ్ అగైన్. ఓకే, kahoot.it నేను ఆల్రెడీ పెట్టాను ఇక్కడ చాట్ బాక్స్ లో, చూడండి. లేకపోతే జస్ట్ గూగుల్లో వెళ్ళి KAHOOT.IT అంతే, kahoot.it అంతే. అక్కడికి వెళ్ళి జాయిన్ చేయాలి. ఎవరు చేస్తారో త్వరగా చేయండి. ఓన్లీ 5 minutes ఓన్లీ ఇట్ విల్ టేక్. నాట్ ఈవెన్ 5 minutes, సారీ, 2-3 minutes ఓన్లీ. 2-3 minutes we will finish the game. KGBV, yes. Bhavani ma'am, thank you. I think Bhavani ma'am help చేస్తున్నారు, or it is a student. Okay. అదర్ స్కూల్స్ ఆల్సో కమ్ ఆన్. చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక కాంపిటీషన్ లాగా. ఎవరు విన్ చేస్తున్నారు, ఎవరికి కప్ ఉందని చూద్దాం. ఎస్, ఐ క్విక్లీ గివ్ యూ ఆల్ 1 more minute or 2 more minutes. Everyone join. ఎస్, APMS సోంపేట, వెరీ నైస్. క్విక్లీ కమ్ ఆన్. ఇప్పుడు నాకు స్కూల్లో చదువుతున్నప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఉంటే, క్రికెట్ కాంపిటీషన్, బ్యాడ్మింటన్ కాంపిటీషన్, లేకపోతే క్విజ్ కాంపిటీషన్ ఏముంటేను నా స్కూల్ ఫస్ట్ ప్రైజ్ ఉండాలని నాకు చాలా ఇష్టం. అలా ఆడాలి కదా గేమ్. కమ్ ఆన్, వెరీ నైస్. సో మెనీ స్కూల్స్ ఆర్ జాయినింగ్. సూపర్ గైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ టు ఆల్ ద టీచర్స్ హు ఆర్ హెల్పింగ్ ఫ్రమ్ దట్ సైడ్. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. స్టూడెంట్స్, కెన్ యూ టెల్ థ్యాంక్స్ టు యువర్ ఓన్ టీచర్స్ హు ఆర్ హెల్పింగ్? అందరూ హెల్ప్ చేస్తున్నారు, మీ టీచర్స్ అందరం. చూడండి, మీ స్కూలు కాంపిటీషన్ లో విన్ చేయాలని. థ్యాంక్ యూ టు యువర్ టీచర్స్. Okay, quickly, within 1 minute we will start. Yes, already we are having less time. Within 1 minute we will start. If others not able to join, no problem. You put the answer in the chat box here. Okay, let us start the game. Yes, shall we start? Okay, we are not having much time. Other schools, very good. In the other days we can join. Prati class nenu chestanu ila, no problem. Ippudu chat box lo answer kottandi, join cheyalekapothe. Yes, I am starting the quiz. You can join in between also. Suppose meeku koncham time padtundante, you can join in between the quiz, no problem. Okay, so first question, dash is the process of change over a long period of time. Long period of time లో ఉన్న చేంజ్ కి పేరేంటి? మార్నింగ్ చదివాం, జస్ట్ 1 hour ముందు చదివాము కదా. ఫస్ట్ అదే కదా నేను చెప్పాను. అడాప్టేషనా, అక్లిమటైజేషనా, అడాప్షనా, అక్యుసేషనా? దీనిలో ఆన్సర్ ఏంటి? ఎస్, ఓన్లీ 6, 5, 4, 3, 2, 1 seconds. Come on, answer. Come on, guys. Okay, if many people have told adaptation, very good. Now let us go for the next question. Scores చూడండి. వావ్, భవానీ మ్యామ్ స్కూల్ సూపర్. స్కోర్ బోర్డ్ చూసారా? టాప్ 5 ఇక్కడ ఉన్నాయి. వెరీ గుడ్. నౌ లెట్ us go to the next question. ఇది ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. Apartments or houses are natural habitat.
న్యాచురల్ అది. ఫారెస్ట్ లో ఎక్కడైనా హౌస్ అపార్ట్మెంట్ ఉంటాయా? అది న్యాచురల్ హ్యాబిటాటా? ఆన్సర్ కొట్టండి. ఓన్లీ 18 సెకండ్స్. కమాన్. లెస్ టైం. కమాన్. ఓన్లీ 10 సెకండ్స్. కమాన్, ఫాస్ట్ ఆన్సర్ చేయండి. 4, 3, 2, 1. Yes, the answer is false. House is not natural habitat. అది ఒక మ్యాన్ మేడ్ హ్యాబిటాట్. మనమే కదా కడుతున్నాము. నేచర్ లో ఉందా హౌస్? నో. ఎస్, నౌ స్కోర్స్ ఆర్ చేంజింగ్. చూడండి, వెరీ నైస్. వెరీ నైస్. నౌ లెట్ us go to the third question. The dash receives signal from sense organs. అది అప్పుడే చెప్పాను నేను. ఎవరికి గుర్తుంది? సెన్స్ ఆర్గన్స్ ఫీల్ చేస్తున్నాయి, ఓకే. కానీ ఎలా? సిగ్నల్ ఎక్కడికి పోతుంది? స్టొమక్. స్టొమక్ అన్ని సెన్స్ ఆర్గన్స్ నుంచి ఫీల్ చేస్తుంది? ఐస్ అన్ని ఆర్గన్స్ నుంచి ఫీల్ చేస్తుందా? బ్రెయిన్ అన్ని పార్ట్స్ నుంచి ఫీల్ చేస్తుందా? లేకపోతే కాళ్ళు అన్ని పార్ట్స్ నుంచి ఫీల్ చేస్తున్నాయా? అదర్ స్కూల్స్ యూ కెన్ ప్లీజ్ పుట్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు జాయిన్ చేయలేదంటే. వెరీ గుడ్. ఆన్సర్ ఇస్ బ్రెయిన్. బ్రెయిన్ రిసీవ్ సిగ్నల్ ఫ్రమ్ ద ఆల్ సెన్స్ ఆర్గన్స్. వెరీ నైస్. చూడండి, స్కోర్స్ మారుతున్నాయి. ఎస్, కేజీవివి కోలిమిగుండ్, యూ హ్యావ్ హైయెస్ట్ స్ట్రీక్ అంటున్నారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు మీరు. ఎస్. అదర్ స్కూల్స్, కమ్ ఆన్, పుట్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. గిల్స్ ఆర్ యూస్డ్ బై ఫిష్ ఫార్. గిల్స్ ఒక అడాప్టేషన్ అని ఫస్టే చెప్పాను నేను. ఆ అడాప్టేషన్ ఎందుకు యూస్ అవుతుంది? తినడానికా? శ్వాసం తీసుకోవడానికా? స్విమ్మింగ్ చేయడానికా? గొడవ చేయడానికా? ఫిష్ కి గిల్స్ అంటే ఎందుకు యూస్ అవుతున్నాయి? ఎస్, అదర్ స్కూల్స్, కమ్ ఆన్, పుట్ ఇన్ ద చాట్ బాక్స్. Very nice. Many people are telling answer in chat box also. Of course, it is used for breathing. What is used for swimming? Dani fins antamu. What do we say? Fins. Fins are used for swimming. Very good. Very nice. Now we are going to go to the next question, fifth question. Kidneys are part of which system? Kidneys are part of which system? Come on. డైజెస్టివ్ సిస్టమ్ లో కిడ్నీస్ వస్తాయా? సర్క్యులేటరీ సిస్టమ్ లో వస్తాయా? నర్వస్ సిస్టమ్ లో వస్తాయా? ఎక్స్క్రీటరీ సిస్టమా? టైం చూడండి, 5 సెకండ్స్ మాత్రమే ఇప్పుడు బాకీ ఉంది. కమ్ ఆన్, ఫాస్ట్ గా కొట్టండి ఆన్సర్. వెరీ గుడ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. కిడ్నీస్ వాటర్ ఫిల్టర్ చేసి యూరిన్ లాగా పాస్ చేస్తాము. అది ఎక్స్క్రీటరీ సిస్టమ్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఈ రోజు సెషన్ ఎంజాయ్ చేశారా లేదా? అవునంటే ఎస్ కొట్టండి, లేదంటే నో కొట్టండి. మేబీ అంటే ఓకే, లేకపోతే నేను చెప్పను అలా ఉంటే నో ఆన్సర్ ఇవ్వండి. మీకు ఈ సెషన్ నచ్చుతుందా? డూ యూ లైక్ టుడేస్ సెషన్? దెన్ యూ కెన్ క్లిక్ ఎస్. ఎవ్రీవన్ హెస్ గివెన్ yes. Thank you so much. Lot of people in chat box also. Thank you so much. ఇప్పుడు క్విజ్ అయిపోయింది. Can we see who is the winner? APMS Hindupur third place, Deva School second place, ఫస్ట్ ప్లేస్ లో 5000 పాయింట్స్ తీసుకొని భవానీ. అది భవానీ మ్యామ్ టీచర్ పేరా అది? ఓకే, I think Bhavani ma'am team has won. All the participants have done really, really well. Very good. Thank you so much for participating. Yes. Very good, students. Okay. Now, yes, Karthik sir, can you just stop share for a minute? Yes. Okay. Are you people able to see? Yes. Thank you so much to everyone who came to today's session. I hope you all liked the session. If you have any doubts, you can ask me anytime. నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే we can stop today's session.
హ్యాపీగా ఉన్నారా? క్లాస్ అయిపోయిందని ఫైనల్ గా అట్ లాస్ట్. ఎస్, ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఐ విల్ బి హియర్. చాట్ బాక్స్ లో పెట్టండి డౌట్స్ ఉంటే. ఎనీ డౌట్స్? లేకపోతే థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్. ఎస్పెషల్లీ క్విజ్ టైంలో మీరు హెల్ప్ చేయలేదంటే ఎవరు జాయిన్ చేయడం పాసిబులే కాదు. ఎస్పెషల్లీ చాట్ బాక్స్ కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీచర్స్ ఆన్ ది అదర్ సైడ్ who are doing a great job. And thank you all the students. క్లాస్ తర్వాత వచ్చి కూడా అగైన్ క్లాస్ లో కూర్చున్నారంటే కష్టమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద సెషన్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉంటాను. కమాన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.